నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. మనం ప్రెసెంట్ వచ్చేసి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉన్నాము. జవహర్నగర్ కి మరొక పేరు బాలాజీ నగర్, మండలం కాప్రా, డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ మనకి 80 స్క్వేర్ యార్డ్స్ లో G+1 ఇల్లు అయితే సేల్కి వచ్చింది. ఇది నార్త్ ఈస్ట్, మనకు నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ 20 ఫీట్స్ రోడ్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు 6 ఇయర్స్ ఓల్డ్ అనమాట. 6 సంవత్సరాల పాత ఇల్లు అయినప్పటికీ కూడా కొత్తగా నీట్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈస్ట్ నుంచి ఎంట్రెన్స్ అనమాట. సో ఇక్కడ మనకి బోర్ అయితే ఉంది, అదేవిధంగా వాటర్ సంప్ కూడా ఉంది. వాటర్ కనెక్షన్ అయితే లేదు, అప్లై చేస్తే తొందరలోనే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సైడ్ మనకు సెట్ బ్యాక్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు మెట్ల కింద వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనేమో 2 BHK అయితే ఉంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK అయితే ఉంది. రెంట్కైనా ఇవ్వచ్చు, లేదా మనం ఉండడానికైనా సరే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్ అనమాట. ఇది హాల్ యొక్క ఎంట్రెన్స్. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ అయితే వేశారు. సో ఫాల్ సీలింగ్ అయితే లేదు. సో ఇది మనకు నోటరీ ల్యాండ్. ఈ నోటరీ ల్యాండ్స్కు ఎటువంటి లోన్స్ అయితే రావు, ఇది గమనించాలి. సో దీనికి మనకు హౌస్ ట్యాక్స్ అయితే అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. కిచెన్లో కూడా టైల్స్ అయితే వేశారు. సో ఇది మనకు 6 సంవత్సరాల పాత ఇల్లు, కానీ కొత్త ఇల్లు లాగా అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. సో దీనికి ఓనర్ వచ్చేసి కేవలం 50 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ప్రైస్ అనేది లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. దీంట్లో సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది మనకు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వస్తుంది. సో చూడొచ్చు, ఇది వాష్రూమ్. అదేవిధంగా మనకు పక్కన ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది. సో ఇల్లు అయితే మనకు చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది, కేవలం 50 లక్షలు మాత్రమే. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో అది మాస్టర్ బెడ్రూమ్ ఇందాక చూసింది. సో దీంట్లో కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 బెడ్రూమ్స్లో కూడా అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన జై శ్రీరామ్ ప్రాపర్టీస్లో యాడ్ ప్రమోషన్ కూడా చేస్తున్నాము చాలా తక్కువ బడ్జెట్లో. సో మీకు ఎవరికైనా యాడ్ ప్రమోషన్ చేయాలనుకుంటే మాకైతే సంప్రదించవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. సో మెట్లకు వచ్చేసి గ్రానైట్ అయితే వాడడం జరిగింది. సో అదేవిధంగా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో చూడొచ్చు, ఇది సెట్ బ్యాక్ వచ్చేసి 3 ఫీట్స్ అయితే ఉంది. ఆ లాస్ట్కి మనకు వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాష్ ఏరియా కూడా ఉంది అక్కడ. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది ఎంట్రెన్స్. ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేశారు దీంట్లో. అదేవిధంగా ఇది వచ్చేసి హాలు. దీంట్లో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్ మాత్రమే ఉంది. ఇది 1 BHK. సో ఇది వచ్చేసి కిచెన్, దీంట్లో టైల్స్ అయితే వేశారు. ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ మీరు వచ్చే ముందు ఫ్యామిలీతో అయితే రండి సార్, ఎందుకంటే మనకు ఫ్యామిలీకి నచ్చిన తర్వాతనే మనం అయితే తీసుకుంటాము. సో అందువల్ల మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అనమాట. దీంట్లో సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇల్లు చూసుకొని డాక్యుమెంట్ అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే ప్రైస్ అయితే డిస్కస్ చేయండి. చాలా మటుకు మనకు వీడియోస్ చూస్తున్నారు, ఎంబడే ప్రైస్ ఎంతవరకు ఫైనల్ వస్తుందని అడుగుతున్నారు. సార్ ఎప్పుడైనా సరే మనం ప్రాపర్టీ చూడాలి సార్. ఫస్ట్ ఏంటంటే ప్రాపర్టీ చూసిన తర్వాతనే ప్రైస్ అనేది డిస్కస్ చేయాలి. ఎందుకంటే అది ఏ లొకేషన్లో ఉంది, ఇల్లు ఎట్లా ఉందనేది చూసిన తర్వాత ప్రైస్ డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. ఈ ఇల్లుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. ఈ ప్రాపర్టీకి మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్కి వెరీ నియర్ బైలో స్కూల్స్ అండ్ కాలేజెస్తో పాటు మరెన్నో షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వస్తుంది. కాపురా నుంచి అయితే 3 కిలోమీటర్స్, ఈసెల్ నుంచి అయితే 5 కిలోమీటర్స్, సికింద్రాబాద్ నుంచి అయితే 13 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అవుట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే ఉంది. అదేవిధంగా వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. సో మీరు మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా మాకైతే సంప్రదించండి, మేమైతే మీకు హెల్ప్ చేస్తాము. సో ఇది ఈరోజు మన ప్రాపర్టీ. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.